వారికి శతకోటి వందనములు. పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. పిఎంసి ఛానల్ ద్వారా మేము ఇక్కడికి రాగలిగాం. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం మొత్తం మేము చెప్పుకుంటాం చాలా ఆనందంగా ఉందని. ధన్యవాదాలు. నా పేరు వరలక్ష్మి. రాజమండ్రి దగ్గర ఉన్న ఆనపత్తి నుంచి వచ్చాము. నేను ఛానల్లోకి వచ్చి 2008లో వచ్చాను. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ నేను ఇలా మాట్లాడతాం. అనపత్తి మాది. నేను మా ఆవిడ ద్వారా పిఎంసీలోకి వచ్చాను. నేను పిఎంసీకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ తిరుపతి రావడం ఇదే ఫస్ట్ టైం. కానీ ఇక్కడ వంటలన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మేము అనపత్తి నుంచి వచ్చామండి. ధ్యానం అంటే మహాయజ్ఞం ఉంది. నేను పిరమిడ్ దగ్గర సేవ చేస్తానండి. ఇంకా 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 ఎదగాలని ఇందులో ఇంకా దేవుడు నన్ను ఆస్వాదించాలని అనుకుంటున్నానండి. ఇది ధ్యానం అంటే మహాయజ్ఞంతో సమానం అండి. అందరం భోజనాలన్నీ బాగా చాలా బాగున్నాయండి. మాకు కూడా అక్కడ ఇలాగే చేస్తారండి. అన్నీ సౌకర్యంగా పెడతారండి. చాలా బాగున్నాయండి. మీ అందరికీ ధన్యవాదాలండి. నా పేరు అట్లా తిరుపతి రెడ్డి. మాది జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి. నేను ఇవాళ పొద్దున వచ్చాను. అకామిడేషన్ బాగున్నాయి. ఇక్కడ భోజనాలు సుధా మంచిగా ఉన్నాయి, వసతులు మంచిగా ఉన్నాయి. తిరుపతి మన ధ్యాన మహాయజ్ఞంలో అందరూ వచ్చి పాలు పంచుకోగలరని కోరుచున్నాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకనంటే సంవత్సరాలు ఒకసారి దొరుకుతుంది ఇలాంటి భోజనం. ఆ బయట ఎక్కడ ఇన్ని రకాలతోటి ఎంత రుచికరమైన భోజనం బయట ఏ హోటల్లోడు 5 స్టార్ రోడు, కింద స్టార్ రోడు, ఏ స్టార్ రోడు పెట్టలేడు. ఇలాగా ఇక్కడ పిఎంసి శాలకు సంబంధించి మన పిరమిడ్ సొసైటీ వాళ్ళకి సంబంధించి మహాద్భుతమైన మహాప్రసాదాన్ని పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా తయారు చేసి మన పత్రిక ద్వారా మనకు పంపుతున్నాడు. మహాద్భుతమైన భోజనం, మహాప్రసాదం. అందరూ కూడా భోంచేసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలండి. అర్థమైందా? చక్కగా ఈ కార్యక్రమం జయప్రదం చేయమని అందరూ కూడా ఎలా ఉందని అడిగితే ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఇలా ఉందని పోల్చి చెప్పడానికి వివరణ లేదు. దీనికి ఎలా కావాలో అలా ఉంది అని అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు తెలియజేస్తూ అందరూ చక్కగా భోజనాలు చేస్తూ మీరందరూ కూడా సహాయ సహకారాలు చేయాలి. మనందరూ సహాయ సహకారాలతోటే ఈ పిరమిడ్ సొసైటీ నడుస్తుంది మిత్రులారా. మనందరం కూడా ప్రతి వ్యక్తి కూడా ఎవరు ఏది ఎంత ఎలా చేయగలిగితే అలా చేయండి. మీ ఖాతా అదే ఏటీఎం ఖాతా ఉంది ప్రతి వాళ్ళకి. అసలైన ఏటీఎం ఖాతా ఏదైనా ఉందంటే అది ఒకటే. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మీ ఖాతా ఆటోమేటిక్గా వందల వేలు లక్షల కోట్లు పెరిగిపోతుంది అన్ని రంగాల్లో కూడా. మీకు ఎలా తెలుసు అంటారా? నేను అది ఓపెన్ చేసిన 20 ఏళ్ళు అవుద్ది. నేను అలాగా పెరుగుతూ హాయిగా జీవించాలని ఆనందంగా జీవిస్తున్నాను. మీరు కూడా హాయిగా ఆనందంగా జీవించవచ్చు. అందరూ వచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ మనసా వాస కర్మణ కోరుతూ మాది ఏపీ, మా ఊరు ఏపీ, నా పేరు ఏపీ రావు. ఎప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఇంత హాయిగా ఉన్నానంటే కారణం కేవలం ధ్యానము ధ్యానము ధ్యానము. మిత్రులారా గమనించాలి, మీరందరూ కూడా గమనించాలి. దయవుంచి వెళ్ళి అక్కడ కూర్చున్నా, వెళ్ళి అని తిరుపతి తెచ్చామంటే కదా, ఎందుకు వెళ్ళాం, ఏం పాడేసుకున్నాం, ఏం తెచ్చుకున్నాం, ఏం జరిగింది జ్ఞానంలో అని తెలుసుకోవడం నేర్చుకోవాలి. ముందు ఎందరో మహానుభావులు, అందరిలో మనం ఒకటి. కంపల్సరీగా తెలుసుకుని గొప్ప యోగులు, యోగీశ్వరులు, మహర్షులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ మరీ కోరుచు మీ అందరికీ ಧನ್ಯವಾದ తెలియజేస్తున్నాం. ಊರು ಹೊಸಪೇಟೆ, ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ. ಇಲ್ಲಿ ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ. ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದು. ಎಲ್ಲಿ ಹೋಗಿಲ್ಲ ನಾವು, ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಿರೋದರೆ. ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಧ್ಯಾನ ಮಾಡಿ ಇಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊತಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಮನೆಯವ್ರ ಥರ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಭಾಳ ಇಷ್ಟ ಆಗಿತ್ತು. ಎಲ್ಲರೂ ಧ್ಯಾನ ಮಾಡಿ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಎಲ್ಲದ ಬರುತ್ತೆ ಇದರಿಂದ. ಚೆನ್ನಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಿ ಅಷ್ಟೇ ಹೇಳೋದು. ಜೈ ಪತ್ರಿಜಿಕಿ ಜೈ. ನಾವು ಶಿವಪುರ ಗ್ರಾಮದಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ. ಕಾರ್ಯಕ್ರಮ ಚಲೋ ನಡೆದೈತಿ. ಊಟ ಎಲ್ಲ ಬೇಸೈತ್ರಿ. ಎಲ್ಲರೂ ಕಲ್ಕೋಬೇಕಂತೇಳಿ ಹೇಳ್ತೀವಿ ರೀ. ಚೆನ್ನಾಗಿ ಕಲ್ಕೋಬೇಕು. ಇಲ್ಲೇ ಬಂದರೆ ಎಲ್ಲರೂ ಚಲೋ ಆಗ್ಯಾರ, ಚಲೋ ಆಗ್ತಾರೆ. ಮಕ್ಕಳು ಮರಿ ಎಲ್ಲರೂ ಬರ್ಬೇಕಂತ ಹೇಳ್ತೀವಿ. ಚಲೋ ಶಿವಪುರ ಗ್ರಾಮ, మర్కండమ్మ. నా పేరు ఎస్ రాజేశ్వరి. ఊరు గుంటూరు దగ్గర ప్రత్తిపాడు. మేము ఒక 12 మంది మేము ధ్యాన మహాయజ్ఞానికి తిరుపతి వచ్చాము. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. భోజనాలు కూడా చాలా బాగున్నాయి.
అన్నీ బాగా వసతులుగా ఉన్నాయి, ఉండటానికి కానీ దేనికైనా అన్ని వసతులు బాగున్నాయి, భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు బేబీ అండి, మాది పుల్లెటికూరు. ఎంతోమంది తరలి వస్తున్నారండి, అందరు రావాలని ఇంకా కోరుకుంటున్నామండి. ఇక్కడ చాలా అద్భుత సౌకర్యాలు బాగా జరుగుతున్నాయండి. మీరందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఆహ్వానించండి, ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉన్నాయండి. పత్రిసారికి థ్యాంక్స్ అండి. నా పేరు ఎల్లయ్య, మాది సిద్దిపేట నుంచి వచ్చాం సార్. తిరుపతి ధ్యాన మహాయాగానికి ఇది రెండోసారి రావడం నిజంగా చాలా అద్భుతం. మరి ఈ గొప్ప వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో నడవడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిద్దాం. చాలా గ్రేట్ మాస్టర్స్. భోజనాలు చాలా బాగున్నాయి, అద్భుతం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ అద్భుతాలు సార్, చాలా అద్భుతం. మంచి స్వీట్ పెట్టిన సార్, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంకటరామరాజు, మా తిరుపతి. మేము ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ ధ్యానానికి తెరసానూరులో శుక్రవారం ప్రోగ్రాంలో పాల్గొంటాము. ఆ యొక్క అనుభవంతో చాలా బాగుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా వారం రోజులు ఇక్కడ వీటిలో పాల్గొని మనము తరించాలి, ఇతరులకు చెప్పి వాళ్ళందరూ కూడా తరించేటట్టుగా, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్టుగా శాకాహారం మితాహారం ఫాలో చేసి ఎవరు కూడా అన్నాన్ని వృధా చేయకుండా చాలా అద్భుతంగా అన్ని ఐటాలు చేసి పెడుతున్నారు. దయచేసి ఎవరు కూడా మితంగా పెట్టుకొని గిన్నెలు ఖాళీగా ఎత్తుకొని పోయి కడగాలి, డస్ట్బిన్లో వేయబాకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, చాలా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు, అందరికీ వడ్డిస్తున్నారు. ఇంతమంది జనంలో కూడా వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారంటే మనందరం కూడా వాళ్ళకి సహకరించాలి. ఓం నమో వెంకటేశాయ.